హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మీకోసం హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి నుంచి కొన్ని వేకెన్సీస్కి సంబంధించిన నోటిఫికేషన్ వారు విడుదల చేశారు. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో మీకోసం డిస్కస్ చేయడానికి తీసుకొచ్చేసాను. అండ్ ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఎవరైతే ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నా ఛానల్కి ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, సో దట్ అది నాకు ఎంకరేజింగ్గా ఉంటుంది మరిన్ని జెన్యూన్ వీడియోస్ మీకు తీసుకురావడానికి. అండ్ కామెంట్ సెక్షన్లో ఎవరైతే అప్లై చేస్తున్నారో వారందరూ కూడా అప్లై చేయండి, కామెంట్ చేయండి, సో దట్ అది నాకు ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇకపోతే వీడియోలో నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసుకుంటే సెక్షన్ ఆఫీసర్, సీనియర్ సిస్టమ్ ఆఫీసర్, కంప్యూటర్ ఆపరేటర్, అసిస్టెంట్ లైబ్రేరియన్ గ్రేడ్ 2, యూడి స్టెనోగ్రాఫర్, అసిస్టెంట్ ఎగ్జామినర్, టైపిస్ట్, కాపీస్ట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, స్టెనోగ్రాఫర్ అండ్ ఆఫీస్ సబార్డినేట్ సంబంధించినటువంటి ఖాళీలు ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా వారు విడుదల చేశారు. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మనం క్లియర్గా చూసుకుంటే మొత్తంగా 300 పొజిషన్స్ ఉన్నాయండి. ఒక్కొక్క పొజిషన్కి వచ్చేసి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది కూడా ఇచ్చారు. సెక్షన్ ఆఫీసర్కి వచ్చేసి 5 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ శాలరీ ప్యాకేజ్ వచ్చేసి 1,44,060 వరకు స్కేల్ ఆఫ్ పే ఉంటుంది. సీనియర్ సిస్టమ్ ఆఫీసర్ కింద ఒక్క పొజిషన్ ఉంది అండ్ 1,27,480కి స్కేల్ ఆఫ్ పే ఉంటుంది. కంప్యూటర్ ఆపరేటర్కి వచ్చేసి 31 పొజిషన్స్ ఉన్నాయి అండ్ 1,24,380 వరకు స్కేల్ ఉంటుందని చెప్తున్నారు. అసిస్టెంట్ లైబ్రేరియన్ కింద ఒక పొజిషన్ ఉంది అండ్ 1,24,380 రూపీస్ స్కేల్ ఉంటుంది. లైబ్రేరియన్ 2 కింద ఒక పొజిషన్ ఉంది, 1,09,910 స్కేల్ చెప్తున్నారు. యూడి స్టెనోగ్రాఫర్ కింద 7 పొజిషన్స్ ఉన్నాయి, 1,27,480 రూపీస్ స్కేల్ ఉంటుందని చెప్తున్నారు. అసిస్టెంట్ కింద 78 పొజిషన్స్ ఉన్నాయి, హయ్యెస్ట్ పొజిషన్స్ ఒక అసిస్టెంట్ కింద ఉన్నాయి. మొత్తంగా 80,910 స్కేల్ ఉంటుంది. ఎగ్జామినర్ వచ్చేసి 27 పొజిషన్స్ అండ్ 80,910. టైపిస్ట్ 44 వేకెన్సీస్ ఉన్నాయి, కాపిస్ట్ కింద 34 ఉన్నాయి, డేటా ఆపరేటర్, ఎంట్రీ ఆపరేటర్ కింద 50 పొజిషన్స్ ఉన్నాయి, స్టెనోగ్రాఫర్ కింద ఒక పొజిషన్ ఉంది. వీటన్నీ కూడా 80,910, 25,220 నుంచి 80,910 వరకు స్కేల్ ఉంటుందని చెప్తున్నారు. ఆఫీస్ సబార్డినేట్ కింద 20 పొజిషన్స్ ఉన్నాయి అండ్ స్కేల్ వచ్చేసి 20,000 నుంచి 61,960 రూపీస్ వరకు స్కేల్ ఉంటుందని వారు క్లియర్గా నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. ఇంకా నోటిఫికేషన్లో వాళ్ళు బ్రేకప్ ఆఫ్ వేకెన్సీస్ కూడా క్లియర్గా ఇచ్చారు. ఏ కేటగిరీ కింద ఎన్ని వేకెన్సీస్ అవైలబుల్గా ఉన్నాయి, ఎలా బ్రేకప్ చేశారు అనేది కూడా ఇచ్చారు. మీరు మీ కేటగిరీ ప్రకారంగా మీరు ఈ నోటిఫికేషన్ని సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా బ్రేకప్లు కూడా చూసుకోవచ్చు క్లియర్గా. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే సెక్షన్ ఆఫీసర్కి వచ్చేసి డిగ్రీ ఇన్ లా 3 years ఆర్ 5 years అనేది ఉండాలి రికగ్నైజ్ యూనివర్సిటీ నుంచి. సీనియర్ సిస్టమ్ ఆఫీసర్ వారికి డిగ్రీ బీటెక్ అండ్ ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ అనేది ఉండాలి రిజిస్టర్డ్ ఇండియన్ యూనివర్సిటీ నుంచి. అండ్ మస్ట్ హ్యావ్ 5 years ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాలి. కంప్యూటర్ ఆపరేటర్కి సంబంధించి డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ అనేది ఉండాలి. ప్లస్ మస్ట్ హ్యావ్ పాస్డ్ టైప్ రైటింగ్ ఇంగ్లీష్ బై హయ్యర్ గ్రేడ్ 45 words పర్ మినిట్ కింద వారు టైపింగ్ స్పీడ్ అనేది ఉండాలి. అసిస్టెంట్ లైబ్రేరియన్ కింద డిగ్రీ ఇన్ లా 3 years కానీ 5 years అనేది ఉండాలి. దాంతోపాటుగా డిగ్రీ ఆఫ్ బ్యాచిలర్ ఆఫ్ లైబ్రేరియన్ ఉండాలి అండ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ స్కిల్స్ అనేది కూడా ఖచ్చితంగా ఉండాలని చెప్తున్నారు. లైబ్రేరియన్ గ్రేడ్ 2 కింద డిగ్రీ ఇన్ ఆర్ట్స్ ఆర్ సైన్స్ ఆర్ కామర్స్ ఆర్ లా 3 years కానీ 5 years ఉండొచ్చు. దాంతోపాటుగా బ్యాచిలర్ ఆఫ్ లైబ్రేరియన్ కింద క్వాలిఫికేషన్ అనేది ఉండాలి. యూడి స్టెనోగ్రాఫర్ కింద డిగ్రీ ఉండాలి, ఆర్ట్స్లో కానీ సైన్స్లో కానీ కామర్స్లో, లేదా 3 years ఆర్ 5 years ఆఫ్ లా చేసిన వారై ఉండాలి. దాంతోపాటుగా టెక్నికల్ ఎగ్జామినేషన్ ఇన్ షార్ట్ హ్యాండ్ ఇంగ్లీష్ వచ్చేసి 120 words per minute అండ్ టైప్ రైటింగ్ ఇంగ్లీష్ వచ్చేసి హయ్యర్ గ్రేడ్ 45 words per minuteగా వాళ్ళకి టైపింగ్ స్పీడ్ వచ్చి ఉండాలి. అసిస్టెంట్ అండ్ ఎగ్జామినర్కి వచ్చేసి డిగ్రీ ఉండాలి, ఆర్ట్స్లో కానీ సైన్స్లో కానీ కామర్స్లో ఉండొచ్చు, లేదా లా సంబంధించి 3 years ఆర్ 5 years అనేది ఉండొచ్చు. టైపిస్ట్ సంబంధించింది డిగ్రీ ఉండాలి, 3 years ఆఫ్ లాలో 3 years ఆర్ 5 years ఉండొచ్చు, లేదా డిగ్రీ ఆర్ట్స్ సైన్స్ ఆర్ కామర్స్లో ఉండొచ్చు. దాంతోపాటుగా గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ కింద టైప్ రైటింగ్ ఇంగ్లీష్ వచ్చేసి హయ్యర్ గ్రేడ్
45 వర్డ్స్ పర్ మినిట్ కింద వారు టైపింగ్ స్పీడ్ వచ్చి ఉండాలి. డేటా ఎంట్రీ ఆపరేటర్ వచ్చేసి డిగ్రీ ఉండాలి, కంప్యూటర్ సైన్స్లో ఉండాలి, మెయిన్ సబ్జెక్ట్గా కంప్యూటర్ సైన్స్ అనేది ఉండాలి వాళ్ళకి. అండ్ దాంతోపాటు టైపింగ్ స్పీడ్ అనేది కూడా ఉండాలి. స్టెనోగ్రాఫర్ వచ్చేసి డిగ్రీ అనేది ఆర్ట్స్లో, సైన్స్లో కానీ కామర్స్లో ఉండొచ్చు, లేదా లా సంబంధించినటువంటి 3 years or 5 years కోర్స్లో కూడా చేసి ఉండొచ్చు. అండ్ వారికి వచ్చేసి టైపింగ్ స్పీడ్, షార్ట్ హ్యాండ్స్ ఇవన్నీ కూడా ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ అనేది ఉండాలి. ఆఫీస్ సబార్డినేట్ వారికి వచ్చేసి మినిమంగా 7th క్లాస్ అనేది వారు పాస్ అయితే సరిపోతుంది. అండ్ ఎవరైతే ఈక్వలెంట్గా క్యాండిడేట్స్ ఇంటర్మీడియట్ అనేది ఫెయిల్ అయిన వారు ఉంటే వారు కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికంటే ఎక్కువ హయ్యర్ క్వాలిఫికేషన్ ఉన్నవారు ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవడానికి లేదు. ఇక ఏజ్ లిమిట్ అనేది చూసుకుంటే 18 years అనేది మినిమం ఇయర్స్, అండ్ మ్యాక్సిమం వచ్చేసి 42 years అనేది లోపు ఉండాలి. అది కూడా కట్ ఆఫ్ వచ్చేసి 1/1/2026కే వాళ్ళు క్యాలిక్యులేషన్ అనేది చేస్తారు. ఏజ్ రిలాక్సేషన్ అనేది కేటగిరీ ప్రకారంగా యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా ప్రతి కేటగిరీకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇస్తున్నారు. రిక్రూట్మెంట్ చూసుకుంటే సెక్షన్ ఆఫీసర్ డిగ్రీ వారికి వచ్చేసి జనరల్ నాలెడ్జ్, మెంటల్ ఎబిలిటీ, లాకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఉంటాయి, మార్క్స్ ఉంటాయి. దానికి రిలేటెడ్గా సీనియర్ సిస్టమ్ ఆఫీసర్, కంప్యూటర్ ఆపరేటర్, అసిస్టెంట్ లైబ్రేరియన్ 2, యూడీ స్టెనోగ్రాఫర్ అసిస్టెంట్ అండ్ ఎగ్జామినర్, టైపిస్ట్, కాపిస్ట్ అండ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ స్టెనోగ్రాఫర్ కింద వచ్చేసి జనరల్ నాలెడ్జ్ అండ్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించి పూర్తిగా 80 మార్క్స్ ఉంటుంది. వాళ్ళకు డిగ్రీ స్టాండర్డ్లోనే ఈ యొక్క క్వశ్చన్స్ ఉండొచ్చు. ఆఫీస్ సబార్డినేట్స్కి వచ్చేసి 10th క్లాస్ స్టాండర్డ్లో ఉంటుంది. జనరల్ నాలెడ్జ్ 50 మార్క్స్ ఉంటుంది, మెంటల్ ఎబిలిటీ కింద 30 మార్క్స్ ఉంటుంది. ఇవన్నీ కూడా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్స్ అండి. విల్ బీ కండక్టెడ్ ఫర్ 80 questions. ఈచ్ క్వశ్చన్ విల్ క్యారీ 1 mark. ద డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ విల్ బీ 90 minutes. 40% ఫర్ ఓపెన్ కాంపిటీషన్ అండ్ ఈ ఎకనామికల్ వీకర్ సెక్షన్స్కి, 35% ఫర్ బీసీ అండ్ 30% ఫర్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ వారికి మినిమం క్వాలిఫికేషన్ అనేది ఉండాల్సి ఉంటుంది. మెరిట్ లిస్ట్ అనేది వాళ్ళు ఎలా లిస్ట్ చేస్తారంటే, మెరిట్ లిస్ట్ వచ్చేసి క్యాండిడేట్స్ అప్టైన్డ్ మార్క్స్ ఇన్ ద రిటన్ టెస్ట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ లైబ్రేరియన్ గ్రేడ్ 2, అసిస్టెంట్ ఎగ్జామినేషన్ అండ్ ఆఫీస్ సబార్డినేట్స్కి వచ్చేసి రిటర్న్ టెస్ట్లో వచ్చిన మెరిట్నే వాళ్ళు కన్సిడర్ చేస్తారు. మిగతా వాటికి వచ్చేసి సీనియర్ సిస్టమ్ ఆఫీసర్, కంప్యూటర్ ఆపరేటర్, యూడీ స్టెనోగ్రాఫర్, టైపిస్ట్, కాపిస్ట్ అండ్ డేటా ఎంట్రీ ఆపరేటర్స్కి వచ్చేసి పర్ఫార్మెన్స్ బేస్డ్ స్కిల్ సెట్టింగ్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించింది కూడా వారు కన్సిడర్ చేస్తారని చెప్తున్నారు. ఎగ్జామినేషన్ ఫీజు అనేది చూసుకుంటే ఓపెన్ కాంపిటీషన్ ఈడబ్ల్యూఎస్ బీసీ కేటగిరీ వారికి 800 rupees అండ్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ వారికి వచ్చేసి 400 rupees అనేది మినిమంగా ఎగ్జామినేషన్ ఫీజు అనేది వారు కలెక్ట్ చేస్తున్నారు. ఎటువంటి టీఏడిఏ అనేది పేమెంట్ చేయరు ఎవరైతే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్స్కి అటెండ్ అవుతున్నారో. ఎలా అప్లై చేసుకోవాలంటే ఇది ఖచ్చితంగా ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. అప్లై చేసేటప్పుడు 2 parts కింద డివైడ్ చేశారు. ఫస్ట్ పార్ట్ వచ్చి 1-time ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఉంటుంది. సెకండ్ టైం వచ్చేసి అప్లికేషన్ ఫామ్ అనేది ఉంటుంది పార్ట్ బి కింద. ఫస్ట్ పార్ట్ ఏ కంప్లీట్ చేసిన తర్వాత పార్ట్ బికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక హెల్ప్ డెస్క్ ఫర్ ద క్యాండిడేట్స్ కూడా వాళ్ళు నోటిఫికేషన్లో క్లియర్ డీటెయిల్స్ ఇచ్చేసారు. ఇక్కడ ఈమెయిల్ ఐడి కూడా ఇచ్చారు, ప్లస్ దాంతోపాటుగా ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు. వారికి మనం ఏదైనా డౌట్స్ ఉంటే అక్కడికి ఫోన్ చేసి కూడా కనుక్కోవచ్చు. నోటిఫికేషన్లో వాళ్ళు క్లియర్గా అఫీషియల్ లింక్ ఇచ్చారు. ఆ లింక్ని క్లిక్ చేసుకొని మనం అప్లికేషన్ అనేది ఫిలప్ చేయాలి, అప్లై చేసుకోవచ్చు. అండ్ అప్లికేషన్ డేట్స్ స్టార్ట్ అయ్యేది వచ్చేసి 30 March 2026 నుంచి స్టార్ట్ అవుతాయి. అండ్ 19th April 2026కి లాస్ట్ డేట్ కాబట్టి ఎప్పుడైతే అప్లికేషన్స్ ఓపెన్ అవుతాయో అప్పుడే అప్లై చేసుకోండి. లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకుండా ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ అండ్ ఎవరైతే జాబ్ ఆస్పిరెంట్స్ ఉన్నారో ఈ జాబ్కి అప్లై చేస్తున్నారో వారందరికీ కూడా ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వన్స్ అగైన్.